Hi, this is Ratnam. HSW computerized machine kosam vintunara meerandaru. This is one of the best option for ladies. ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కంప్యూటర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకోగలిగిన మెషిన్ అండి ఇది. ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సంపాదించుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఈ మెషిన్ తీసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ డెమో కోసం వచ్చామండి. సో డెమోకి వచ్చినందుకు కోడింగ్, సీక్వెన్స్, దీనిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, బెటర్ ఆప్షన్స్ అన్నీ అర్థం అవటం వల్ల ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యూస్ ఇన్ ఫ్యూచర్. సో హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్లే స్టోర్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో వచ్చే ఫ్యూచర్ డిజైన్స్, అప్డేట్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ అ బెస్ట్ సర్వీస్ ఫర్ దిస్ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేస్తే కంప్యూటర్ మిషన్ చూద్దామని, హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ మిషన్ చూద్దామని గుంటూరుకి వచ్చినాము. మేము ఇంతకుముందు సూరత్లో ఒక మిషన్ తీసుకున్నాం కానీ అంత సాటిస్ఫాక్షన్ కాలేదు. నేను వేసుకుంది కూడా అదే. ఈ మిషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. డిజైన్స్ కూడా అన్నీ చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవడం కంటే మన వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఈ డిజైన్స్ కానీ, లేడీస్కి అయితే చాలా చిన్న మిషన్ అయితే బాగుందండి. లేడీస్కి అయితే చాలా బాగా నడుస్తుంది. బిజినెస్ పరంగా అయితే లేడీస్కి బెస్ట్ ఛాన్స్. నా పేరు అనురాధ, అరండాలపేట 7/4 గుంటూరు గణేష్ కుట్టు మిషన్ వాళ్ళ దగ్గర నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత కానీ మా ఇన్కమ్ కానీ, వర్క్ కానీ, డెవలప్మెంట్ కానీ అంతా చాలా బాగుంది. ఏదైనా సరే వర్క్ A to Z, బ్లౌజులు కానీ, లెహంగాస్ కానీ అన్నీ A to Z వర్క్ కానీ, ఫినిషింగ్ కానీ, థ్రెడ్ సర్వీస్ కానీ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది చాలా బాగుంది. ఈ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది సెల్ ఫోన్లో కానీ యాప్ కానీ ఒకటి ఉన్నింది. దానిలో డిజైన్స్ కానీ ఏది కావాలన్నా మనకు అందుబాటులో కానీ, ఏదైనా న్యూ డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, మనకు సర్వీస్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఎమర్జెన్సీ సర్వీస్ అయినా ఏదైనా సరే అంతా పర్టికులర్గా చక్కగా వివరంగా చెప్తారు. డెమోలు అది కూడా చాలా బాగుంది. ఇన్కమ్ కూడా చాలా బాగుంది. ఓకే. హలో అండి, నా పేరు రవళి. మాది శ్రీ గిరిజాశంకర్ సెలెక్షన్స్ గుంటూరు పటాభిపురం. మేము ఈ మిషన్ తీసుకుంది గణేష్ మిషన్ దగ్గర నుంచి తీసుకున్నాము, బ్రాడీపేట్. అండ్ మేము గత 20 ఏళ్లుగా ఈ మిషన్ మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాము. మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసి నేను 4 months అవుతుందండి. ఈ 4 monthsలో మా కస్టమర్స్ కానీ అందరూ బాగా పెరిగారు. అంతకు ముందుతో పోలిస్తే కస్టమర్స్ బాగా పెరిగారు. హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు డిజైన్స్ కూడా యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. డిజైన్స్ కూడా బాగుంటాయి. అండ్ హెచ్ఎస్డబ్ల్యూలో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకొక మిషన్తో పోలిస్తే ఫినిషింగ్ బాగుంటుంది. వీళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా బాగుంటుంది. వీళ్ళ కస్టమర్ సర్వీస్ బాగుంటుంది కాబట్టి మనమైనా టైంకి అందిగలుగుతున్నాము బ్లౌజెస్ని. ఎవరికైనా ప్రిఫర్ చేయాలి అంటే హెచ్ఎస్డబ్ల్యూ మిషనే ప్రిఫర్ చేస్తాను. HSW भारत की अग्रणी एम्ब्रॉयडरी मशीन की कंपनी है। ये मशीन ब्लाउज बनाने के लिए बहुत ही उत्तम विकल्प है। HSW मशीन में 12 नीडल आती हैं। HSW मशीन का एरिया बहुत ही उत्तम है, जो कि 20x48 इंचेस है, जो पूरा ब्लाउज एक ही बार में एम्ब्रॉयडरी कर सकती है, जैसे कि हैंड, फ्रंट और बैक। यह मशीन पूरे बुरखे को एक ही बार में एम्ब्रॉयडरी कर सकती है। ये जो मशीन है, यह मशीन पंजाबी ड्रेस का टॉप, शेरवानी, साड़ी को कढ़ाई करने के लिए बहुत ही उत्तम मशीन है। HSW मशीन की अधिकतम स्पीड है 1200 RPM। HSW मशीन की खासियत है उसका 10 इंच का कंप्यूटर, जो हाई क्वालिटी के पिक्चर को एम्ब्रॉयडरी में ऑटोमेटिक कन्वर्ट कर देता है। कंप्यूटर में डिज़ाइन को USB पेन ड्राइव और लैन द्वारा भी अपलोड कर सकते हो।
यह मशीन ऑटोमेटिक कलर चेंज के साथ आती है। HSW मशीन ट्रिमर के साथ आता है जो नीडल चेंज होने पर अपने आप धागे को काट देता है और इसको हम मैनुअल मोड पर भी चला सकते हैं। मशीन के अंदर ऑटोमेटिक थ्रेड डिटेक्शन सिस्टम है जिससे कि अगर मशीन चलते चलते धागा कट जाता है, मशीन अपने आप रुक जाती है। HSW मशीन की और खासियत है, अगर कढ़ाई करते वक्त बिजली चली जाती है, मशीन रुक जाता है, तो बिजली आने के बाद वह वही पॉइंट से शुरू करेगा जहां पर హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక మరి ఏ ఇతర ఇన్ఫర్మేషన్ని కూడా ఎక్కడ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేనంత డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న మహిళలు ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఒక 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించాలని మీరు అనుకుంటున్నారా? అలాగే మీరు స్కిల్స్తో బిజినెస్ని చేసి సంపాదించాలి అని అనుకుంటున్నారా? సో ఆ బిజినెస్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ మీకోసం. ఇన్స్పైరింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్ మొదలవుతుంది. చివరి దాకా మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటి నుంచే సులభంగా ప్రారంభించుకునే ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటాము. పెట్టుబడి ఏంటి, కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, ఎంత స్థలం కావాలి, మెటీరియల్ ఏంటి, ట్రైనింగ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ఎలా ఉంటుంది, లైసెన్సులు ఎలా ఉంటాయి, కస్టమర్ రిలేషన్ మనం ఎలా మెయింటైనింగ్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. మొదటగా ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి ప్రశ్న ఏంటి అంటే ఎంత పెట్టుబడి కావాలి, అలాగే మనం బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా 3 రకాలైనటువంటి పెట్టుబడులు మనం పెట్టవచ్చు.
అంటే 3 రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు, తక్కువ పెట్టుబడి నుంచి ఎక్కువ పెట్టుబడి వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది ఏంటి అంటే బేసిక్ హోమ్ యూనిట్. ఇది కేవలం ఒక 40,000 రూపాయల నుంచి 90,000 రూపాయల మధ్యలో మనం ప్రారంభించుకోవచ్చు. సింగిల్ హెడ్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్, సులభమైన డిజైన్స్ చేసుకోవచ్చు. ఇక మనకి కంప్యూటర్, ల్యాప్టాప్ బేసిక్ మెటీరియల్ కావాలి. ఇక రెండవ రకం వచ్చేసి ప్రొఫెషనల్ స్మాల్ షోర్స్. 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు మనకి పెట్టుబడి కావాలి. బెటర్ మిషన్, ఫీచర్స్ బాగుంటాయి, ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఇక అదనపు హూప్స్, మంచి స్కానరు, సాఫ్ట్వేర్ కావాల్సి వస్తాయి. మినీ ఫ్యాక్టరీ మూడవది బస్సీనెస్ గ్రో, అంటే దీనికి 3 లక్షల రూపాయల నుంచి లేదా అంతకు మించి మనం పెట్టుకోవచ్చు. మల్టీ హెడ్ మిషన్స్, స్టాకు, సిబ్బంది ఇవన్నీ కూడా మనకి కావాల్సి వస్తాయి. సాఫ్ట్వేర్ వచ్చి మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక కంప్యూటర్, ల్యాప్టాప్ అనేది మీ ఇష్టం. ఇక మొదటి స్టార్ట్స్కి సుమారుగా 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలది బాగుంటుందన్నమాట. కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ మిషన్, అంటే కంప్యూటరైజ్డ్. సింగిల్ హెడ్ తీసుకోండి స్టార్టింగ్. ఇక స్పెసిఫిక్ బ్రాండ్స్ విషయానికి వస్తే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాళ్ళు చాలా పెద్ద కంపెనీ. ఇది సూరత్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మిషన్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి సర్వీస్ పరంగా మీకు న్యాయం చేస్తుంది. ఇక ల్యాప్టాప్, కంప్యూటర్ మీ ఇష్టం. అది డిజైన్ ఇంపోర్ట్ చేయడం కోసం, ఎడిట్ చేయడం కోసం. డిజైన్ సాఫ్ట్వేర్ వచ్చి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డిజైనింగ్, డిజిటైజింగ్ కోసం ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హూప్స్, ఫ్రేమ్స్, బోర్డు కావాల్సి వస్తాయి. టెక్స్టైల్ క్లిప్పులు, గజ్, స్టెబిలైజర్స్, నీడిల్స్ కావాలి. థ్రెడ్లు అంటే రే, పైలస్టర్, బలమైన స్టాక్ మనం పెట్టుకోవాలంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోవాలి. ప్రింటరు, స్కానర్స్ కావాలి. ఇక స్ట్రింక్, ఫినిష్ ఎక్విప్మెంట్, ఆకట్టుకునే ఫినిషింగ్ కోసం ఐరన్, క్లీనింగ్ టూల్స్ కావాల్సి వస్తాయి. ఇక స్థలం ఎంత కావాలి? మనం ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలంటే కేవలం 6x8 అడుగుల చిన్న స్థలం సరిపోతుంది. సరఫరా మెటీరియల్స్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి అల్మారీలు, ఒక టేబుల్, ఒక కుర్చీ కావాల్సి వస్తుంది. కస్టమర్ కలవడానికి లేదా కూర్చోవడానికి చైర్స్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఫోటో తీసుకోవాల్సి వస్తే బ్యాక్ డ్రాప్కు మంచి ఫోటో షూట్ సెటప్ చేసుకోవాలి. ఇంకా కావాల్సినటువంటి రా మెటీరియల్స్ విషయానికి వస్తే థ్రెడ్లు అంటే రే, పాలిస్టర్, స్టెబిలైజర్స్, వాటర్ అబ్సార్బెడ్ ఫిల్మ్, నీడిల్స్ వివిధ సైజెస్లో కావాలి. ఫ్యాబ్రిక్లో వచ్చేసి కాటన్, పాలిస్టరు, డెనిమ్ ఇవి పెట్టుకోవాలి. బటన్స్ కావాలి, జిప్పర్స్, పేజ్లు. మొదటి ఆర్డర్ కోసం 2-3 మెటీరియల్స్, వెరైటీస్ యథార్థంగా మనం అలాగే ఉంచాలి. ఇక ట్రైనింగ్ గురించి అయితే అనుభవం లేకుంటే కంపెనీ వాళ్ళే కంప్లీట్గా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి, మిషన్ ఆపరేటింగు, మిషన్ మెయింటెనింగ్స్, డిజిటైజింగు ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక హూప్ సెట్ చేయడం, థ్రెడ్ చేంజ్ చేయడం, డిజైన్ ట్రేస్ చేయడం రోజుకు కనీసము ఒక 2-3 గంటలు మీరు స్పెండ్ చేయవచ్చు. సర్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ప్రొఫెషనల్ కోర్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మిషన్కి సంబంధించి సర్వీస్ చాలా ముఖ్యం కాబట్టి హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా గ్యారంటీ టైంలో ఆథరైజ్డ్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. రొడమిక్ క్లీనింగ్, ప్రతిరోజు థ్రెడ్ లింట్ తొలగించాలి. మాసిక్ సర్వీసు 6 నెలల నుంచి 12 నెలలకు మధ్యలో 2 సార్లు మనము సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇక స్టాక్, నీడిల్స్, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలి. లైసెన్స్ల విషయానికి వస్తే గ్రోసరీ షాప్ యాక్ట్ ప్రకారం పర్మిట్ అవసరమైనప్పుడు స్థానిక మున్సిపల్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే ఒకే సమయంలో 20 లక్షలకు పైగా సేల్స్ ప్లాన్ చేస్తే కనుక తీసుకోవాలి. B2B అవసరాల కోసం జిఎస్టీ ఉంటే మంచిది. ఇక ట్రేడ్ లైసెన్స్ కానీ, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ బిజినెస్కు ఫైనాన్షియల్ లేజర్ బెనిఫిట్స్ కోసం తీసుకోవాల్సి వస్తుంది. ఈ లైసెన్స్లు అనేది రాష్ట్రాన్ని బేస్ చేసుకొని, మీరు ఉండేటటువంటి జిల్లాను వేసుకొని రకరకాలుగా ఉంటాయి కాబట్టి స్థానికంగా మీరు సంప్రదిస్తే బెటర్గా ఉంటుంది. ఇక బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఎట్లాగా నిర్దిష్టంగా పర్టికులర్గా మనం ఫోకస్ చేయాలంటే బేబీ క్లాసా, బ్లౌజ్ డిజైన్సా, లేదా ప్రమోషనల్ డిజైన్సా, లేదా కంప్లీట్గా అందరివి మనం డిజైన్ చేయడం కోసమా, ఇంకా శుభ్రమైనటువంటి ఫినిషింగు, స్ట్రాంగ్ ఎంబ్రాయిడరీ, ప్రైజ్ స్ట్రాటజీ అంటే తక్కువ ప్రైజ్కి మంచి డిజైన్స్ను మనం చేయించడము, ఆర్డర్ ట్రాకింగు, డెలివరీ టైం, పేమెంట్ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా చూసుకోవాలంటే పేమెంట్ చేసిన వెంటనే డెలివరీ టైం నోట్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఆ టైంలో మీరు డెలివరీ ఇవ్వడము, కస్టమర్తో ర్యాపో మెయింటైనింగ్ చేయడము,
డిజైన్స్ క్వాలిటీగా ఇవ్వడము, ప్రైస్ని తక్కువగా ఇవ్వడము, ఇవన్నీ చేస్తే కనుక బిజినెస్ మనము సక్సెస్గా రన్ చేసుకోవచ్చు. కస్టమర్తో మనం వేగంగా రిప్లై ఇవ్వడం, వాళ్ళు అడిగిన వాటికి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఇవ్వాలి, డెలివరీ టైం హానెస్ట్గా ఉంచాలి, ఫాలో అప్, డెలివరీ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక ఈజీగా మనము సక్సెస్ అవ్వచ్చు. సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని ప్రైస్ లిస్టు, కేటలాగు, కస్టమర్ రివ్యూస్ దాంట్లో పెడుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రొఫెషనల్ ఫొటోస్, రీల్స్, షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండండి. లోకల్ షాప్స్, బుటిక్స్తో మీరు కన్సల్ట్ అయ్యి B2B ఆర్డర్లు తీసుకోండి. కస్టమర్ ఆఫర్స్ ఇవ్వండి, అంటే కస్టమర్కు ఆఫర్స్ ప్రొవైడ్ చేయండి. ఫెస్టివల్స్ టైంలో డిస్కౌంట్స్ ఇవ్వడము అట్లాగా. సో రకరకాలైన మోడల్స్ని ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో మీరు పెట్టుకోండి. ఇలా మీరు చేస్తూ వెళ్తే మంచి సక్సెస్ పొందుతారు. ఇక ఫస్ట్ మీరు ఎటువంటి మిషన్ తీసుకోవాలి, మన కరెంట్ ఎంత కాలుతుంది అనే విషయానికి వస్తే హోమ్ సింగిల్ మిషన్ కనుక తీసుకుంటే కేవలం 200 వాట్స్ నుంచి 800 వాట్స్ మీరు తీసుకోవచ్చు. మిషన్ స్పీడ్ని బేస్ చేసుకొని మీరు వాడేటటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అంటే లైట్లు, ఇవన్నీ కలిపి మీకు మెయింటైనింగ్ అనేది అవుతుంది. దాన్ని బట్టి మీకు పవర్ అనేది కన్జప్షన్ అవుతుంది. మల్టీ హెడ్ ప్రొఫెషనల్ మిషన్లు అయితే 1.5 నుంచి 3 కిలోవాట్స్ అంతకంటే ఎక్కువ కావచ్చు. ఇక సింగిల్ మిషన్ విషయానికి వస్తే 8 అవర్స్ మనం రన్ చేస్తే 1.6 నుంచి 6.4 కిలోవాట్స్ ఖర్చు అవుతుంది. సో ముఖ్యంగా మిషన్ యొక్క మోడల్ని బేస్ చేసుకొని మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ప్రాక్టికల్ స్టెప్స్ బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్ ఏంటి అంటే కనుక మార్కెట్ రీసెర్చ్ చేసి ఎక్కువగా ఎటువంటివి మోడల్స్ సేల్ అవుతున్నాయని చూసుకున్న తర్వాత మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి. బడ్జెట్ ఎంత అనేది చూసుకోండి. అంటే 50,000 నుంచి 1,20,000 మధ్యలోనా లేదా 3 lakhs అబౌనా చూసుకోండి. మిషన్ కొనుక్కోవాలి, అలాగే ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు డిఫరెంట్ మోడల్స్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 30 డేస్లో 30 కస్టమర్స్ని గోల్గా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు మీరు డిజైన్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఈ విధంగా మీరు ఎంబ్రాయిడరీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు పూర్తిగా మిషనరీస్ దగ్గర నుంచి ట్రైనింగ్ అన్నీ కూడా రా మెటీరియల్ కావాలంటే కనుక స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. HSW కంపెనీ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ బిజినెస్ మీకు బాగా కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంబ్రాయిడరీ మిషన్ మోడల్ గురించి కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ముఖ్యంగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే మొదట క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. సింపుల్గా ఉన్నటువంటి డిజైన్స్ను సెలెక్ట్ చేసుకోండి. డిజైన్ చేసిన తర్వాత ఆన్లైన్లో రివ్యూస్ తీసుకోండి. ముఖ్యంగా ఏ సీజన్కి ఆ సీజన్లో డిజైన్స్ కనుక మీరు పెడితే బాగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ చిన్న ఆర్డర్స్ నుంచి బల్క్ ఆర్డర్స్ తీసుకోండి. బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మరొక మిషన్ని సెట్ చేసుకోండి, టైంకి ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.